4 గంటల నుంచే అన్ని ఈవెంట్ దగ్గర కూడా క్రౌడ్ ఫుల్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 9 గంటల వచ్చేసరికి పూర్తిగా ప్యాక్ అయిపోయాయి అన్ని ఈవెంట్స్ కూడా. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాటకం కూడా చూసుకున్నట్లయితే మాక్సిమం వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మాక్సిమం జనరల్గా ఎక్కువ ఐటీ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 040 కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్బుల్లో, రెస్టారెంట్, హోటల్స్లో కూడా పూర్తిగా మ్యూజిక్ షోస్తో కండక్ట్ చేస్తూ యువత అంతా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి నచ్చినట్టుగా బ్యాండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన సాంగ్స్ ప్లే చేస్తూ వాళ్ళని ఉర్రీతులోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సైబరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు నైట్ 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 1 గంట వరకు ఇదే రీతిన ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాని తర్వాత మాత్రం ఎటువంటి ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ నిర్వహించినా కూడా కేసులు బుక్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయిపోయారు. దాదాపుగా మరికొద్దిసేపట్లో మరొక అర్ధ గంటలోనే ఇప్పటికీ 2026కి వెల్కమ్ చెప్పిన తర్వాత సో జాగ్రత్తలతో పాటించు వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసారి చూసుకున్నట్లయితే సో డ్రగ్స్కి సంబంధించి చాలా కేసులు పట్టుకున్నారు పబ్బుల్లో కానీ మిగతా విషయాల్లో. సో వాటిల్లో కూడా ఎక్కడా కూడా ఈసారి ఎటువంటి చర్యలు లేకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ సో ఎంతో ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా సకల ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్ ఈవెంట్స్లో ముఖ్యంగా 2-3 ఈవెంట్లు గ్రాండ్గా సెలబ్రేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సన్నీ లియోన్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ అక్కడ రామ్ మిరియాలా వచ్చారు, తను అక్కడ ఒక ఈవెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్కన మరొక బ్యాండ్ కూడా వచ్చింది. సో ఆ బ్యాండ్ వెల్కమ్ చెప్పేందుకు గ్రాండ్గా చీర్ చేస్తూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో ఈ బ్యాండ్ కూడా స్టార్ట్ అవబోతూ ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే కేసుల సంఖ్య కూడా గతంలో కన్నా కూడా ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లు సాయంత్రం నుంచే మొదలుపెట్టారు. సో సాయంత్రం 7 గంటల 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు. సో ఆ నేపథ్యంలో కూడా కేసులన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఓలా ఊబర్తో పాటుగా మరిన్ని సేవలు అందించేందుకు అన్ని యాజమాన్యాలు కూడా సిద్ధమైపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వందలాది మంది డ్రైవర్ని ఇక్కడ డంప్ చేసి ఎవరెవరైతే డ్రైవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ డ్రైవ్ చేసేందుకు డ్రైవర్స్ అందరూ కూడా అకామిడేట్ చేశారు ఇక్కడ. అలాగే చాలా వెహికల్స్ కూడా సొంతంగా యాజమాన్యాలు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని అంతే సేఫ్గా ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. సో సైబరాబాద్ పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఈవెంట్కి ఇచ్చినటువంటి పర్మిషన్స్ దగ్గర నుంచి అలాగే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏసీపీ స్థాయి అధికారులు కూడా వచ్చేసి ఇక్కడ ఈవెంట్లో ఆర్గనైజర్లో మధ్యలో ర్యాపిడ్ చెక్లు చేయడం కూడా జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఈగల్ టీంకి సంబంధించిన మఫ్టీలో పోలీసులందరూ కూడా ఈ యొక్క ఈవెంట్లో కలిసిపోయి ఎవరైతే చేస్తూ అంటే డ్రగ్స్ ఏమైనా సేవిస్తున్నారా లేదా ముఖ్యంగా డీజేల్లో కూడా వాళ్ళు కూడా ఈ మధ్య సప్లై చేస్తున్నారు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఈవెంట్ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాగే బుక్ మై షోలోకి సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ దగ్గర కొంతమేర టికెట్స్ అమ్మినప్పటికీ కూడా కొన్ని ఈవెంట్లలో పంపించట్లేదని చెప్పేసి కొన్ని సైబరాబాద్లో ఉన్నటువంటి 2-3 చోట్ల గొడవలు కూడా జరిగినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా పోలీసులు సర్దుమణి ఇచ్చి పూర్తిగా ఈవెంట్ హ్యాపీగా కండక్ట్ చేసేందుకు ఇక్కడ అంటే క్లియర్గా పాత్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మొత్తం అయితే సక్సెస్ఫుల్గా గ్రాండ్గా ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఓ పక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం డీజే